వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాల్లో అదేవిధంగా సామాన్య ప్రజానీకంలో ఒక అంశం చర్చనీయాంశంగా అయితే మారింది. కవిత లేఖ అంశం. కవిత మరి ఆయన తండ్రి గారైన కేసీఆర్కు ఒక లేఖను రాయడం జరిగింది. ఆ లేఖలో అంటే ఏప్రిల్ నెలలో జరిగిన ఎల్కతుర్తి ఆ ప్రాంతంలో జరిగిన రజతోత్సవ సభ అంటే ప్లీనరీ సభ ఏదైతే ఉందో ఆ సభ గురించి ఆమె ఒక అభిప్రాయాలను అయితే తెలపడం జరిగింది. కొన్ని అంశాలు పాజిటివ్గా ఉన్నాయి, కొన్ని అంశాలు నెగిటివ్ అంశాలు అందులో ఆమె ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ సభలో మాట్లాడుతూ మరి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా రేవంత్ రెడ్డిని తిట్టకుండా మాట్లాడడం చాలా హుందగా ఉందని చెప్పేసి అయితే బీజేపీ ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీని ఇంకా టార్గెట్ చేసి ఉంటే బాగుండేది, బీజేపీ నన్ను బాగా ఇబ్బంది పెట్టింది అనే ప్రస్తుత అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించింది. దీనిపైన కూడా మరి చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా కగార్ ఏదైతే నక్సలైట్ల ఏరవేత ఏదైతే ఉందో ఆపరేషన్ ఆపరేషన్ గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఇట్లా అనేక అంశాల గురించి కొన్ని అంశాలు మాట్లాడాల్సి ఉంది, కొన్ని అంశాలు ఇంకా మాట్లాడి ఉంటే బాగుండేది. ఆ సభలో ఇక కేసీఆర్ ఇంకా చాలా బాగా మాట్లాడితే ఇంకా బాగుండేదని, ధూమ్ధామ్ ఏదైతే కళాకారులు నిర్వహించిన కార్యక్రమం ప్రజలను ఆకట్టుకోలేదని, సభను ఆకట్టుకోలేదని ఇట్లా చాలా అంశాలు ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అయితే దీనిపైన అనేక అభిప్రాయాలు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే మరి అసలు ఈ పార్టీ పని అయిపోయింది, ఉనికి లేకుండా పోయింది, పార్టీలో అధికారం కోసము లేదంటే ఆస్తుల కోసము మరి కొట్టుకుంటా ఉన్నారు. మరి ఈ క్రమంలోనే ఈ లేఖ బయటకు వచ్చింది. ఈ బీఆర్ఎస్ ఒక డ్రామా ఆడుతుందని చెప్పేసి, ప్రజల యొక్క అటెన్షన్ డ్రా చేయాలని ప్రయత్నిస్తుందని చెప్పేసి, ఇక ఆటలు సాగమని చెప్పేసి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ లేఖ గురించి కవిత గురించి మాట్లాడడం అనవసరమే అని చెప్పేసి ఆయన మాట్లాడడం. ఇక బీజేపీ కూడా తమ అభిప్రాయాన్ని వివిధ నాయకులు వారి యొక్క భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది. అయితే మరి నిన్న అమెరికా నుంచి మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే మరి ఈ అంశం మీద మరి ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం జరిగింది. ఈ లేఖ ఏదైతే ఉందో ఆ లేఖ ప్రజల అభిప్రాయాన్ని పార్టీ అధినాయకుడైన కేసీఆర్ గారికి నేను సూచించడం జరిగింది. ఇది సూచన మాత్రమే, ప్రజల అభిప్రాయమే అని చెప్పి వెల్లడించింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని, అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీలో కొవ్వొట్టులు ఉన్నారని, వారిని కనిపెట్టి పార్టీ నుంచి తొలగిస్తే పార్టీ బాగుపడుతుందని ఆయన ప్రస్తావించడం జరిగింది. అనవసరంగా ఈ లేఖ అంశం గురించి రాద్ధాంతం చేయొద్దని, బీఆర్ఎస్ పార్టీకి అధినాయకుడు కేసీఆర్ అని, కేసీఆర్ యొక్క నిర్దేశకంలోనే నేను పయనిస్తానని చెప్పేసి ఆమె మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తాను మే 2న రాసిన ఈ లేఖ ఎలా బయటికి వచ్చింది, ఎలా బహిర్గతమైంది, దీని మీద ఏదో కుట్ర అయితే జరిగి ఉండొచ్చని ఆమె అభిప్రాయాన్ని తెలిపింది. ఈ విధంగా ఆమె కొద్దిసేపు అక్కడ మాట్లాడి మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఏదైతే మరి కవిత ప్రస్తావించిన అంశము అంటే కేసీఆర్ చుట్టూ దొంగలు ఉన్నారు, మరి దొంగలు ఎవరు, ఇక్కడ దొంగలు ఎవరు అనేది మరి ఆమె చెప్పలేదు. అదేవిధంగా కోవట్టులారని ఆమె ప్రస్తావించడం జరిగింది. ఇంతకీ కోవట్టులు ఎవరు అనే అంశం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మరి కేసీఆర్ వయసు అయిపోవడము, ఆయన మరి ఎక్కువగా ఫామ్ హౌస్కు పరిమితం అవుతుండడము, అనారోగ్య కారణాల వల్ల మరి కుటుంబంలో నెక్స్ట్ వారసుడు ఎవరన్న దానిపైన అయితే కొంత చర్చ జరుగుతున్నట్లయితే స్పష్టమవుతూ ఉంది. అయితే కేసీఆర్ తనయురాలు కవిత, అదేవిధంగా తనయుడు కేటీఆర్ ఇద్దరు మరి రాజకీయ ఉద్దండులే, మరి ఉద్యమ కాలం నుంచి కూడా కొనసాగుతున్నారు. మరి కేటీఆర్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది, బాగా చదువుకున్న వ్యక్తి, ఇటు మాస్ అటు క్లాసును ఆకట్టుకునే సామర్థ్యం ఉంది. అదే కవిత కూడా ఒక క్లాస్ లీడరు, అదేవిధంగా మాస్ లీడరు. ఏదైతే తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా మరి రాష్ట్రవ్యాప్తంగా కావచ్చు వివిధ దేశాల్లో కూడా మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు బతుకమ్మ పండుగ గురించి మరి ఆమె ప్రాచుర్యం తీసుకురావడంలో సక్సెస్ అయింది. అదేవిధంగా మహిళా నాయకురాలుగా కూడా రాష్ట్రంలో పేరున్న నాయకురాలు.
కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో మరి నాయకత్వ పోరు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి కేటీఆర్ కూడా మరి ఎవరైనా సరే రాజకీయాల్లో వారు ఉన్నత లక్ష్యాలను సాధించడానికి అనుచర గణాన్ని వారికి అనుచర గణం అనేది చాలా ఇంపార్టెంట్. మరి బీఆర్ఎస్ పార్టీలో మరి ఇప్పుడున్న ప్రస్తుత కొంతమంది నాయకులు అంటే ముఖ్య నాయకులు ఉంటారు. మరి ఎవరు కేటీఆర్కు మద్దతుగా నిలుస్తున్నారు, మరి ఎవరు కవితకు మద్దతుగా నిలుస్తున్నారు అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఇద్దరి మధ్య ఈ నాయకత్వ పోరు, వారసత్వ పోరు మొదలైంది. మరి ఇక్కడ హరీష్ పరిస్థితి ఏంటి అన్న అంశం కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరి హరీష్ ఎవరికి మద్దతు ఇస్తాడు? కవితకు మద్దతు ఇస్తాడా, లేదంటే కేటీఆర్కు మద్దతు ఇస్తాడా అనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. లేదంటే ఈ కేసీఆర్ ఈ యొక్క అంశానికి ఒక పరిష్కారం తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీలో నాయకులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే మరి కవిత కావచ్చు, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిని కూర్చోబెట్టి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ఏం చేయాలి, ఇలాంటి ప్రణాళికలు రచించాలి, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఎండగట్టాలి అనే అంశాలను వాళ్ళని కూర్చోబెట్టి చెప్పగలిగి ఒక రాజకీయ వ్యూహం, అదేవిధంగా ప్రణాళికలు రచిస్తారా? ఈ ఏదైతే పోరు అంటే వారసత్వ పోరు, సీఎం ఎవరు, నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరు, ఇట్లా అన్నీ మరి ప్రస్తావనకైతే వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి మరి చెక్ పెట్టాల్సిన వ్యక్తి, ఈ సమస్యలను పరిష్కరించాల్సిన వ్యక్తి కేసీఆరే. కాబట్టి కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి రాబోయే రోజుల్లో మరి ఇది పార్టీలో ఈ అంశాలు రాజకీయ సమస్యగా మారుతాయా? కొత్త పార్టీ ఏమైనా ఉద్భవించే అవకాశం ఉందా? కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందా? లేదంటే కేసీఆర్ వారిని వారించి ఈ యొక్క ఏదైతే ఆ ఉత్కంఠకు మరి తెరవేసే అవకాశం ఉందా? మరి హరీష్ రావు పరిస్థితి ఏంటి? హరీష్ రావు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఈ అంశాలన్నీ మనకు తెలియాలంటే ఇంకొంతకాలం మనం వేచి చూడాలి.